మనం ఎంతో ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎందుకు వెనకబడిపోతాం? దీని వెనుకున్న ఆశ్చర్యకరమైన కారణాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. స్టీవెన్ సిల్వెస్టర్ రాసిన డీటాక్స్ యువర్ ఈగో అనే పుస్తకం ఆధారంగా ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. మనందరికీ ఇది అనుభవమే కదూ. అంతా సెట్ అయ్యింది, గెలవాలి అనుకున్న సమయంలో మనమే మనకు అడ్డుగా నిలుస్తాం. అసలిలా ఎందుకు జరుగుతోంది? ఈ పుస్తకం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే రచయిత తన సొంత అనుభవాన్నే మనతో పంచుకుంటున్నారు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా ఆయన ఎదుర్కొన్న ఒక సంఘటనను చూద్దాం. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే రచయిత ప్రదర్శనలో ఎంత తేడా ఉందో చూడండి. సెకండ్ టీంతో ఆడినప్పుడు ఎలాంటి ఒత్తిడి లేదు, చాలా ఉత్సాహంగా ఫ్రీగా ఆడాడు. ఫలితం 3 వికెట్లు తీశాడు. కానీ ఫస్ట్ టీంలోకి రాగానే ప్రొఫెషనల్ అనే ప్రెషర్ పెరిగిపోయింది. దాంతో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంటే ఇక్కడ స్కిల్ మారలేదు, కేవలం మైండ్ సెట్ మారింది. మరి ఈ ప్రదర్శనలో ఇంత తేడా రావడానికి కారణమేంటి? రచయిత ప్రకారం మన అసలైన శత్రువు బయట ఎక్కడా లేడు, అది మనలోనే ఉంది. అదే మన అహం. సో ఈ పుస్తకం చెప్పే అహం శుద్ధి లేదా ఈగో డీటాక్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మన స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టేయడమే. ఈ పుస్తకం ముఖచిత్రం చూస్తేనే ఈ కాన్సెప్ట్ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన అహాన్ని చెత్తబుట్టలో పడేస్తేనే నిజమైన స్వేచ్ఛ, విజయం దక్కుతాయని చెప్పే ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఇది. గెలవాలనే కోరిక వెనుక 2 రకాల ఆలోచనలుంటాయని ఈ పుస్తకం చెప్తుంది. ఒకటి స్వార్థంతో కూడుకున్నది, మరొకటి నిస్వార్థమైనది. మరి ఈ 2 దారులు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్వార్థపూర్త విజయం అంటే కేవలం మన గురించి, మన ఆత్మగౌరవం గురించి ఆలోచించడం. ఇది జీవితంలో ఎన్నో గొడవలకు, సమస్యలకు దారితీస్తుంది. దానికి బదులుగా నిస్వార్థ విజయం అంటే ఒక టీం కోసం లేదా ఒక మంచి ఉద్దేశం కోసం పనిచేయడం. ఇది మనకు స్పష్టతను, స్వేచ్ఛను, చివరికి గొప్ప విజయాన్నిస్తుంది. సరే, ఇదంతా బాగుంది. కానీ మనలో ఈ అహం ఎప్పుడు పైకి వస్తుందో గుర్తించడమెలా? ఈ అహం శుద్ధి ప్రాసెస్ను ఎలా మొదలుపెట్టాలి? దీనికోసం ఈ పుస్తకం ఒక సింపుల్ అండ్ ప్రాక్టికల్ టెక్నిక్ను మనకందిస్తుంది. ఈ 3 స్టెప్స్ చాలా ఈజీ. ఫస్ట్, ఆపండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆగి మన లోపల ఏం జరుగుతుందో గమనించాలి. నెక్స్ట్, చూడండి. మనకు మనం ఏం చెప్పుకుంటున్నాం, మన అసలు మోటివ్ ఏంటి అని ప్రశ్నించుకోవాలి. ఫైనల్గా వినండి. ఆ లోపలి గొంతు స్వార్థంతో మాట్లాడుతుందా లేక నిస్వార్థంతోనా అని గుర్తించాలి. మన అహం మనల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తుందో తెలుసుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్ చాలా బాగా పనిచేస్తుంది. అందుకే రచయిత ఏమంటారంటే మన భయాలను మనం అర్థం చేసుకుని వాటిని దాటగలిగినప్పుడే మనకు అసలైన స్వేచ్ఛ, ఆనందం దొరుకుతాయి. మరి ఇంత కష్టపడి అహాన్ని పక్కన పెట్టి ఈ స్వీయ అవగాహన మార్గాన్ని ఫాలో అయితే మనకు దక్కే అసలు ప్రయోజనాలేంటి? దాని రివార్డ్స్ ఎలా ఉంటాయి? చూడండి, ఇక్కడున్నవి అవే బహుమతులు. అహం లేకుండా పనిచేయడం నేర్చుకుంటే మనకు గొప్ప స్వేచ్ఛ దొరుకుతుంది, ఆనందం పెరుగుతుంది, విజయం స్థిరంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన అసలైన పొటెన్షియల్ను మనం పూర్తిగా వాడుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అహాన్ని పూర్తిగా తీసేయడం సాధ్యం కాదు, దాని అవసరం కూడా లేదు. కాని దాని ప్రభావాన్ని అర్థం చేసుకొని అది మనల్ని డామినేట్ చేయకుండా చూసుకోవటమే అసలు విషయం. చివరిగా రచయిత మన ముందు ఒక సవాలును ఉంచుతున్నారు. మన అహాన్ని అర్థం చేసుకుని దాన్ని అధిగమించే ఈ ప్రయాణానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. Please do subscribe.